వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది చాలా హాట్ టాపిక్ గా నడుస్తుంది. అసలు ఎవరికి ఫోన్ ట్యాపింగ్, ఎవరిని చేశారు? ఇప్పటికి దాదాపుగా 500 మందికి చేసినాం, 10,000 మందికి చేసినాం, 4,000 మందికి చేసినాం అని రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ నిజంగా ఎవరెవరికి చేశారు? నిజంగా కవిత గారికి కావచ్చు, షర్మిల గారికి అయితే నాకే వినిపించారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇదే అంశం పైన ప్రస్తుతం ఇప్పుడు బండి సంజయ్ గారు, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి మొదటి నుంచి చెప్తున్న మాట ఏంటంటే, నా ఫోన్ ట్యాప్ అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కనిపెడుతుంది, సో నా ఫోన్ లో ఎవరో ఒకరు వింటున్నారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. బట్ అప్పుడు లైట్ తీసుకున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంటే ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి, ఫోన్లు ఎవరో మేము మాట్లాడుతుంటే ఎవరో వింటున్నారు అని చెప్పేసి కూడా తర్వాత అందరూ బండి సంజయ్ కి నిలవడం అనేది జరిగింది. సో రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రికి కూడా సిట్ అధికారులు ఫోన్లు చేశారు. మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని వెల్లడించిన అధికారులు. సో తను మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ఫోన్ ట్యాప్ అయ్యిందని చెప్పేసి. సో అదే అంశం పైన సిట్ అధికారులు కూడా బండి సంజయ్ గారికి చెప్పారు, ఫోన్ ట్యాప్ అయ్యింది అని చెప్పేసి. సో విచారణకు సిద్ధంగా ఉండాలని కోరిన పోలీసులు, కేంద్ర మంత్రి వాగ్మూలం తీసుకునేందుకు సహాయం కోరిన పోలీసులు. సో నిజంగా మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది, ఏ సందర్భంలో మీరు అన్నారు, సో మీ ఫోన్ ట్యాప్ అయ్యింది, ఏమేమి విన్నారు అనే విషయాల పైన కావచ్చు, సో మీకు సందేహాల గురించి కావచ్చు, సో సిట్ అధికారులకు సహకరించాలని చెప్పేసి కూడా కోరుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం షెడ్యూల్ చూసుకొని టైం చెప్తానని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు అన్నారు. సో ప్రస్తుతం ఈ రోజు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నేత బండి సంజయ్, కేసీఆర్ పాలనలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ పలుసార్లు కూడా బండి సంజయ్ గారు ఆరోపించారు. కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరులు ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటే బండి సంజయ్ తో పాటు బండి సంజయ్ గారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, తర్వాత వారి చుట్టాలు కావచ్చు, వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పుకోవడం అనేది జరిగింది. అలాగే కరీంనగర్ ఎంపీ ఆఫీస్ లో 317 జీవో సవరణ దీక్ష జరగకుండా నిలువరించేందుకు కూడా శతవిధాల ప్రయత్నించిన భంగపడ్డ పోలీసులు రాజకీయంగా ఎదుర్కొనలేక ఫోన్ ట్యాప్ తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పలు సభల్లో కూడా మీడియా వేదికల ద్వారా కూడా బండి సంజయ్ ఆరోపించారు. అలాగే బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనంటున్న ప్రస్తుతం సిట్ వర్గాలు, వందలాది మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారణ సాక్షిగా బండి సంజయ్ వాగ్మూలం తీసుకేందుకు సిద్ధమైన పోలీసులు. బండి సంజయ్ వాగ్మూలంపై సర్వత్రా నెలకొన్న ఆసక్తి. సో ఏం చెప్తాడు బండి సంజయ్? తను 2-3 దీక్షలు చేయాలనుకున్నా, ఇంకెక్కడికి వెళ్ళాలన్నా, రైతులను కలవాలన్నా కూడా చాలా సందర్భాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకేకంగా అయితే హిందీ పేపర్ ఏదో లీక్ చేశారు దాంట్లో అని చెప్పేసి 2 రోజులు అనుకుంటా, 1 రోజు 2 రోజులు మొత్తం తెలంగాణ చుట్టూ కూడా బండి సంజయ్ ని తిప్పడం అనేది జరిగింది. సో మరి ఇదంతా ఫోన్ ట్యాప్ చేయడం వల్లనే ప్రభుత్వానికి, ఆనాటి ప్రభుత్వానికి అంటే అనుకూలంగా అయ్యిందా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు ఎవరిది? నిజంగా కేసీఆర్, కేటీఆర్ కలిసి చేశారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి.